ఈరోజు పగటి కాలంలో మాట్లాడబోయేటటువంటి 2 పాఠాలు. సర్వసత్యం అనేటటువంటి ఒక పాఠం. విశ్వ ఆవిర్భావం అనేటటువంటి ఒక పాఠం. నేను ఈ దినం మాట్లాడబోతున్నాను. అందులో ఒకానొక పాఠం సర్వసత్యం అనేటటువంటి పాఠం. అదే మీతో పంచుకోవాలని ఈ సమయంలో ప్రత్యేకమైన సమయంలో నేను ఆశ కలిగి ఉన్నాను. సాధ్యమైనంత వరకు గూడా జాగ్రత్తగా పట్టుకున్న వ్యక్తి గూడా దేవుడి మాటలు శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో వినుటకు సిద్ధపడాలని ప్రేమతో నేను మనవి చేస్తాను. పిల్లరా, సత్యం గురించి పరిశుద్ధ గ్రంథంలో ప్రతి పుస్తకంలో కూడా దేవుడు రాయించాడు. సత్యం ఎంత గొప్పదేనంటే దాని కొరకు సాక్షి ఇవ్వటానికి సాక్షాత్తు యేసు ప్రభుల వారిని దిగొచ్చాడు. అంత గొప్పది సత్యం. ఊరకరారు మహానుభావులు అన్నట్టు అంటారు కదా. యేసు ప్రభుల వారు దిగొచ్చినటువంటి గొప్ప కారణం సత్యం. ఇప్పటికీ సత్యం అంటే ఏమిటో తెలియనటువంటి అనేకులు ఉన్నారు. ఈవెన్ రోమా గవర్నర్గా ఉన్నత విద్యావంతుడు అయినటువంటి వ్యక్తి అనేకమైనటువంటి ప్రజలను వాళ్ళ మధ్య న్యాయాలు వివాదాలు తీర్చినటువంటి వ్యక్తి, అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా సత్యం అంటే ఏంటి అని యేసు ప్రభువును అడిగాడు. అడిగిన తర్వాత యేసు ప్రభు దగ్గర నుంచి జవాబు కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో వెళ్ళిపోయాడు. అంత లెస్ ప్రియారిటీ జనాలు, మానవులు సత్యానికి ఇస్తూ ఉంటాయి. అసలు అది ఎంత గొప్పది అనేటటువంటిది ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి పాఠం. సర్వసత్యం అంటే సత్యాలు చాలా ఉన్నాయి, అవన్నీ కలిస్తే సర్వసత్యం అని అంటారు. సర్వలోకాలు అంటే లోకాలన్నీ కలిస్తే సర్వలోకాలు. సత్యాలు చాలా ఉన్నాయి. మనకు తెలియని విషయం ఏంటంటే ఒకటే సత్యం అనుకుంటాం. ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు తెలిసిన సత్యాలు ఏంటి చెప్పండి? సత్యం అంటే ఏంటి అనుకుంటున్నారు? తెలిసినటువంటి సహోదరులు, సహోదరిమణులు ఒకసారి మాట్లాడండి. సత్యం అనగా యేసు ప్రభువు వారిని వాక్యము సత్యము. రైట్. సత్యం అంటే యేసు ప్రభుల వారు, వాక్యము సత్యము. ఇంకా వాక్యము, దేవుని వాక్యము, యేసు ప్రభుల వారు, వీరు తప్ప ఇంకా సత్యం అంటే ఏంటని వేరే ఎవరన్నా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? లేదా లేకపోతే ఇప్పుడు అమ్మ ఏదైతే చెప్పారో మనతో అది మాత్రమే అనుకుంటున్నారా? మాట్లాడండి. రైట్. మీరు మౌనంగా ఉన్నారంటే యేసు ప్రభుల వారు అలాగే దేవుడి వాక్యం సత్యం అని మాత్రమే అనుకుంటున్నారు. కానీ ఇది మాత్రమే సత్యం కాదు, ఇంతకు మించి ఉన్నది. అదే మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. మొట్టమొదటిసారిగా సత్యం అనగానే మనకు గుర్తు రావాల్సింది ఎవరంటే తండ్రి అయిన దేవుడు. ఇది ఎలాగూ అంటే ఒకసారి రోమా గవర్నర్తో యేసు ప్రభుల వారు మాట్లాడుతూ చెప్పిన మాట చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్లు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడు. దయచేసి గమనించండి, యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చారటండి ఈ భూమి మీదకి? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాడట. నేను అడుగుతున్న ప్రశ్న మీరు చెప్పండి, ఇంతకు ఎవరి సత్యం? తండ్రి యెహోవా దేవుడు సత్యం. ఇకపోతే ఇంకొంచెం బలపరిచే విషయాలు చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు
లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదము. మనము 20వ వచనం కూడా చదువుదాం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. నేను మనము అడుగుతున్న ప్రశ్న ఒకసారి గమనించండి. 20వ వచనాన్ని బట్టి సత్యవంతుడైన వానిని ఎరగాలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించాడు. ఏమండి, ఈ మాటను బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి? తండ్రి అయిన దేవుడు సత్యం అయినాడని అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా తండ్రి సత్యవంతుడు గనుకనే కుమారుడు సత్యవంతుడు అయ్యాడు. పులి కడుపున పులి పుడుతుంది అన్నట్టు సత్యవంతుని గర్భాన్న పుట్టిన మరో సత్యవంతుడు యేసుప్రభుల. కాబట్టి సత్యం అనగానే మనకు ముందు గుర్తు రావాల్సింది ఎవరండి? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు గుర్తు రావాలి. తదుపరి యేసుప్రభుల. ఇది మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పిన మాట మనకు అందరికి తెలిసిందే. నేనే సత్యమును అన్నాడు. కాబట్టి సత్యాన్ని నేనే అన్నాడు కనుక యేసు ప్రభుల వారు దాని గురించి నిర్వివాదాంశం అది. అందులో ఎవరికి అనుమానాలకు ఏమీ తావులేదు కదండి. యేసు ప్రభుల వారు సత్యం అనేటటువంటి విషయం అందరికీ నోటిఫైడ్ అయినటువంటి విషయమే. ఓకే, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుల వారు దేవుడి వాక్యం కాకుండా ఇంకా వేరే ఏమన్నా సత్యాలు ఉన్నాయా? వేరే సత్యం ఎవరన్నా ఉన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు అన్న. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు సత్యవంతుడు సత్యము అని ఎలా చెప్పగలవమ్మా? బాప్తిసం తీసుకున్న తర్వాత నిన్ను సర్వసత్యంలోకి నడిపించడానికి పరిశుద్ధాత్ముడు వస్తాడని చెప్పారు కదన్నా. గుడ్, మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించడానికి పరిశుద్ధాత్ముడు వస్తాడని చెప్పబడింది. ఇంకా ఇంకా పరిశుద్ధాత్ముడు కూడా సత్యము అనేటటువంటిది నిర్వివాదాంశం, దాంట్లో డౌటే లేదు. కానీ మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని చెప్పబడిన దానికంటే ఇంకా వ్యాలిడ్ రీజన్ ఒకటి ఉంది. అది మనకు తెలియాలి. ఒకసారి ఎవరైనా తెలిసిన వాళ్ళంటే చెప్పండి. పరిశుద్ధాత్మకున్న పేర్లు కొన్ని చెప్పండి, ఎవరైనా తెలుసుంటే. ఆదరణకర్త అన్న. వెరీ గుడ్ అమ్మా, ఆదరణకర్త. ఇంకా దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, సత్యస్వరూపి. వెరీ గుడ్. 16వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట పరిశుద్ధాత్ముడు తానే. ఎవరటండి? చాలు నాన్న, చాలు తల్లి. పరిశుద్ధాత్ముడు ఎవరటండి? సత్యస్వరూపి అయి సత్యస్వరూపి. సత్యస్వరూపి అని పరిశుద్ధాత్ముడి కోసం రాయబడింది. ఇకపోతే ఈ పరిశుద్ధాత్ముడు మరి మనలోకి రావటం, దానిని మరో భాషలో ఏం చెప్పడం జరిగిందంటే అభిషేకం అని చెప్పబడింది. మనకందరికీ అభిషేకం అయిపోయిందండి. పాత నిబంధనలో మాత్రమే అభిషేకం ఉందని అనుకోకండి. చాలా మందికి తెలియని సత్యం ఇది. బాప్తిజం పొందటమే అభిషేకం. మీరు దీంతో ఏకీభవిస్తారా అమ్మా? అభిషేకింపబడిన వారం అంటే బాప్తిసం తీసుకున్న వారం. అది ఎలా చెప్పగలవు అక్క? యోహాను గారు రాసిన మొదటి పత్రిక చూద్దాం, 2వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. ఒకసారి చూద్దాం, అభిషేకం మనకు ఉందా లేదా? అభిషేకంతో ఉన్నటువంటి దాన్ని ఎలా మనం తెలుసుకోగలం? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు.
ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే గమనించండి, దేవుడి వలన మనం పొందిన అభిషేకం మనలో నిలుస్తున్నదంట. ఇంకా ఏంటి అంటే ఎవరు మనల్ని బోధించాల్సిన అక్కర్లేదట. అన్నీ బోధించేటటువంటి పరిస్థితి మనకు ఉన్నదట. ఇంతకు మనలోకి వచ్చింది ఎవరు? మనలో నిలిచింది ఎవరు? బాప్తిజం ద్వారా పరిశుద్ధాత్ముడు మనలోనికి రావటం జరిగింది. మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు గనుక ఎవడు మనకు బోధించనక్కరే లేదు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే కొత్త నిబంధనలో అభిషేకం, సరైన అభిషేకం, అసలు అభిషేకం, సత్యమైన అభిషేకం అర్థం కావటానికి ఛాయారూపకంగా పాత నిబంధనలో తైలముతో అభిషేకం చేసేవాడు. సత్యం వచ్చిన తర్వాత, నిజం వచ్చిన తర్వాత నీడ లేకుండా పోయింది. నిజమైనటువంటి అభిషేకం ఏమిటంటే ఒకనాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు అభిషేకించాడు. ఎవరితో తెలుసా అండి? ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నదియే దేవుడు ఆయనకు చాలమ్మా, చాలు. సో మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభుల వారిని దేవుడు ఎవరితో అభిషేకించాడటండి? తైలంతో కాదు, పరిశుద్ధాత్మతో అభిషేకించాడట. కాబట్టి సో సత్యవంతులుగా మనం ఉండటానికి, మనం సర్వసత్యంలో నడిపించబడటానికి బాప్తిసం ద్వారా పరిశుద్ధాత్మనితో అభిషేకం దేవుడు చేశాడు. మనకు ఆర్డినేషన్ అయిపోయింది. ఆర్డినేషన్ అంటే తెలుగు భాషలోకి వచ్చేసరికి అది అభిషేకం అని. కాబట్టి సత్యం అనగానే ఎవరు గుర్తురావాలి మనకి ఇప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు రావాలి. మొత్తం అందరు చెప్పండి, అందరిని చెప్పండి. తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, క్రీస్తు అయిన దేవుడు, యేసు ప్రభుల వారు, ఇంకా ఇంకా ఈ ముగ్గురేనా సత్యం? ఇంకా చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనంలో చెప్పబడినటువంటి మాట ఇది. దావీదు గారు దేవుడిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలండి. ఒకసారి చూద్దాం. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయునని నీవు నా దాసుడుకు నాకు సెలవిచ్చి ఉన్నావే. 7:28 కదనా? అవునండి, చదవండి. నీ దాసుడు నాకు సెలవిచ్చి ఉన్నావే, నీవు దేవుడవు గనక నీ మాట సత్యము. ఏమిటి సత్యం? దేవుని మాట సత్యం. దేవుడి మాట సత్యం, దేవుని మాట సత్యం. ఇదే మాటలు మరికొన్ని చోట్ల మనం చూస్తే కీర్తనల గ్రంథం చూద్దాం. 119వ కీర్తన 160వ వచనం. మీకు తెలిసిన విషయము నేను మీకు జ్ఞాపకం చేయట్లా. తెలిసిన విషయం ఏంటి? నీ వాక్య సారాంశము సత్యము. మీకు తెలిసినటువంటి రెఫరెన్స్ ఒకటి ఉంది కదా, బాగా తెలిసినటువంటిది ఈ సందర్భంలో. ఏంటండి అది? నీ వాక్యమే సత్యం. వెరీ గుడ్. అది ఆల్రెడీ మీకు నోటిఫై అయినది కాబట్టి నేను దాన్ని మీకు మళ్ళీ చెప్పట్లేదు. ఓకేనండి. మనం సమూయేలు 2వ గ్రంథంలో మనం చూసినట్లుగా దేవుని మాట సత్యం. ఇక్కడ కీర్తనల గ్రంథం 119 కీర్తన 160 వచనంలో దేవుడి వాక్య సారాంశము సత్యము. అలాగే రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో కూడాను సత్యం అంటే ఏంటో చాలా క్లారిటీగా అక్కడ చెప్పడం జరిగింది. జ్ఞాన సత్య స్వరూపి అయిన ధర్మశాస్త్రము గలవాడై ఉండి నేను
ఇక్కడ గమనించండి. ఏమిటి సత్యం ఇప్పుడు చెప్పండి? జ్ఞాన సత్య స్వరూపి అయిన ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము సత్యం. ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? దేవుడి మాటలు ఉన్నాయి, దేవుడి ఆజ్ఞలు ఉన్నాయి. సో ఇప్పుడు సత్యం అంటే ఎవరు గుర్తు రావాలి మనకు చెప్పండి? తండ్రి అయిన దేవుడు గుర్తు రావాలా, యేసుక్రీస్తు ప్రభుల వారు గుర్తు రావాలా, పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు రావాలా, వాక్యమే దేవుడి వాక్యం గుర్తు రావాలి. ఈ 4 రకాలైనటువంటి వ్యక్తులలో 3 వ్యక్తులు, ఒక శక్తి, దేవుడి వాక్యం. ఈ నలుగురిలో కూడా వాళ్ళు సత్యవంతులు, సత్యము అన్నటువంటి విషయం మనకు అర్థం. ఒక డౌట్ నా అమ్మ చెప్పండి. అదే ఆదికాండం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అంటారు కదన్నా, మరి రెఫరెన్స్ కు దీనికి నీ వాక్యము దేవుని ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవుడే, వాక్యం శరీరాన్ని ధరించుకొని వచ్చారు అనేటటువంటిది ఓకే. సత్యవాక్యం అంటే మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా మనం తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే యేసు ప్రభుల వారే సత్యము అని చెప్పడానికి. వాక్యం అనగా సత్యమే అన్నాం కదన్నా, మరి ఇప్పుడు సపరేట్ గా మళ్ళీ అంటే తండ్రి అయిన దేవుడు. నాకు అర్థమైందమ్మా. అంటే యేసు ప్రభుల వారే వాక్యము అనే పరిస్థితి అంటే అది వాక్యము అని కాదమ్మా, అక్కడ పేరు పెట్టబడింది. యేసు ప్రభుల వారికి దేవుడి వాక్యము అనే పేరు పెట్టబడడం జరిగింది. ఎందుకనంటే ధర్మశాస్త్రం చెప్పిన దానికంటే, ప్రవక్తలు చెప్పిన దానికంటే, అపోస్తలు చెప్పిన దానికంటే, నీతిమంతులైన వారు అందరూ చెప్పిన దానికంటే పరిపూర్ణంగా దేవుడి గురించినటువంటి విషయాలు తెలియపరిచినటువంటి వ్యక్తి కనుక ఆయనకు దేవుడి వాక్యం అని పేరు పెట్టబడింది. దేవుడి వాక్యమే యేసుప్రభు కాదమ్మా. అర్థమైందమ్మా మీకు విషయం? రైట్. సరే, ఇది గమనించండి. మొత్తానికైతే తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభుల వారు, పరిశుద్ధాత్ముడు, దేవుడి వాక్యం, ఈ 4 రకాలైనటువంటి వాళ్ళలో సత్యము ఉన్నది. నా ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ ఎందుకు రాయించాడు దేవుడు? రీజన్ ఏంటి? మనకు ఎలా అన్వయించుకోవాలంటారు? ఒకసారి చెప్పండి. ఎందుకు ఇవన్నీ విషయం తెలుసుకోవడానికైనా ఉన్నది? ఇవి ఎందుకు రాయించాడంటారు దేవుడు? దేవుడు ఇవన్నీ రాయించడం చెప్పండి, మాట్లాడండి. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలని రాయించాడు. ఓకే, ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలని రాయించాడు. ఇంకా తెలుసుకుని ఏం చేయటానికి చెప్పండి? మనం సత్యవంతులం అవ్వడానికి. వెరీ గుడ్, వెరీ గుడ్. గుర్తుపెట్టుకోవాల్సిన మంచి విషయం ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా చాలాసార్లు మీతో నేను చెప్పాను, మనం పోల్చుకోవాల్సింది మన తండ్రితో, మనల్ని మనం పోల్చుకోవాల్సింది మన దేవుడితో, మన ప్రభు క్రీస్తుతో, పరిశుద్ధాత్ముడితో, దేవుడి వాక్యముతో. లేఖనం ఏమి చెప్పుచున్నది అంట. కాబట్టి వాక్యానుసారంగా మనం ఉన్నామా లేదా, పరిశుద్ధాత్ముడి యొక్క నాయకత్వంలో ఉన్నామా లేదా, యేసు క్రీస్తును ధరించుకున్నామా లేదా, తండ్రి మనలో కనబడుతున్నాడా లేదా అనేది. అంటే మనము కూడా సత్యవంతులమై ఉండాలి కదా. ఆ తండ్రికి పుట్టిన బిడ్డలము, ఆ ప్రభువు వలన రక్షణలోకి వచ్చిన వాళ్ళము, ఆ పరిశుద్ధాత్ముడి వలన నడిపించబడుతున్న వాళ్ళము, ఆ వాక్యానుసారంగా బతుకును కట్టుకోవాల్సిన వారు, వాక్యం అనే రాజ్యాంగ చట్టములో దాన్ని అనుసరించి బతకాల్సిన వాళ్ళము. మనలో ఉండాల్సింది సత్యము అని. ఇప్పుడు సత్యం లేకపోతే ఏంటి ప్రాబ్లం? ఏమన్నా సమస్య అని అంటే, అసలు సత్యవంతులం కాకపోతే ఎంత ప్రమాదమో, సత్యవంతులమైతే ఎంత ఆశీర్వాదమో, సత్యవంతుల లక్షణాలు, సత్యవంతులు కాని వాళ్ళ లక్షణాలు మనకు తెలిస్తే మనకు అర్థమవుతుంది. చూద్దాం కొన్ని లక్షణాలు. సత్యవంతుడు అని ఎవరిని అంటారు, సత్యం అంటే ఏంటి, ఈ విషయాలన్నీ మనకు ఒక 4 విధాలైనటువంటి నిర్వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది. అవేంటో చూద్దాం. మొట్టమొదటిది యోహాను సువార్త 7వ అధ్యాయంలో 18వ వచనం చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 18వ వచనం. తానే బోధించువాడు
స్వకీయ మహిమను వెదుకును గాని తను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతి లేదు. చూడండి, అంటే సత్యవంతుడు అని ఇక్కడ ఇద్దరు విషయాలు చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుడు సత్యవంతుడే, ఆయన్ని వెతికేటటువంటి వాడు, ఆయన మహిమను వెతికేవాడు సత్యవంతుడే. ఆ దేవుడిలో ఏం లేదని చెప్తున్నాడండి? ఏ దుర్నీతి దుర్నీతి లేదండి. లేదు. అంటే సత్యవంతులంటే ఎవరన్నమాట? దుర్నీతి లేని వాడు. దుర్నీతి లేని వాళ్ళు. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడే కాకుండా చాలా చోట్ల సత్యము అన్న దానికి వ్యతిరేక పదంగా దుర్నీతి చెప్పబడింది. దుర్నీతికి వ్యతిరేకంగా సత్యము అనే పదం చెప్పబడింది. మరి కొన్ని విషయాలు చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తులైనటువంటి ఇప్పుడు ఎలాగైనను 1:9 1:18 దాకా 1:18 1వ అధ్యాయం 18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క ఇక్కడ గమనించండి చాలక్క. దుర్నీతి చేత సత్యము అడ్డగించబడుతోంది అంటే దుర్నీతికి వ్యతిరేకమైనటువంటి లక్షణం ఏంటన్నమాట? సత్యము. సత్యానికి వ్యతిరేకమైనది ఏంటి? దుర్నీతి. ఇవి రెండు పరస్పర విరుద్ధమైనది. దుర్నీతి ఉన్న చోట సత్యం ఉండదు, సత్యం ఉన్న చోట దుర్నీతికి తావే ఉండదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే 2వ అధ్యాయం 8వ వచనం కూడా చూద్దాం. రోమిలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనం. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి ఇక్కడ దేవుని క్లారిటీగా మళ్ళొక మాట కూడా చెప్పబడింది. ఏమిటది? సత్యానికి లోబడని వారు దేనికి లోబడిపోతారట? దుర్నీతికి దుర్నీతికి లోబడిపోతారట. అంటే సత్యంలో లేని వ్యక్తులు దుర్నీతి పరులని, దుర్నీతిలో ఉన్నటువంటి వ్యక్తులు సత్యము లేని వాళ్ళని మనకు అర్థమవుతుంది. అంటే దుర్నీతి అనేటటువంటిది ఒక మాటలో చెప్పాలంటే ఇంకొక సందర్భం, ఇంకొక మాట కూడా చూద్దాం. వీటికి రిలవెంట్ గా ఉండేటువంటి విషయం. ప్రేమ గురించి మాట్లాడుతూ పౌలు గారు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం కూడా చూద్దాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. సో ఇక్కడ కూడా దుర్నీతికి వ్యతిరేకంగా సత్యము, సత్యానికి వ్యతిరేకంగా దుర్నీతి కనబడుతుంది. అంటే నీతి లేనటువంటి పరిస్థితి దుర్నీతి అని అర్థం కదా. సో మరి నీతి కలిగిన వాళ్ళు అంటే ఎవరన్నమాట? సత్యవంతులు. అంతేనా? నీతి కలిగిన వాళ్ళు సత్యవంతులు. మరి నీతి కలిగిన వాళ్ళని ఎవరిని అంటారండి? సత్యవంతుడు. అదే మంచిదక్క. సత్యవంతులు అంటే నీతి కలిగిన వాళ్ళు అని అర్థం. నీతి కలిగిన వాళ్ళంటే ఎలా తెలుసుకోవాలి? ఎవరు నీతిమంతులు? నీతిమంతులని ఎవరిని అనాలి? దేవుని వాక్యానుసారముగా జీవించే వారిని నీతిమంతులు అంటారు. వెరీ గుడ్ అక్క. ఒకసారి ఆ డెఫినేషన్ ఒకసారి చూద్దాం. ఏమండి? సత్యవంతులమా మనము కాదా అంటే మనం నీతిమంతులే ఉండాలి. మన నీతిమంతులు అంటే ఎట్లా ఉంటది లక్షణం? లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. నీతి అంటే ఏంటో ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చాలా స్పష్టంగా ఉంది చూడండి. ఎవరు నీతిమంతులు అంటారు, ఎవరు సత్యవంతులు అంటారు అంటే, ఎవరు దుర్నీతి లేని వారు అని అంటారంటే అక్కడ చెప్తున్నారు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు ఉన్నటువంటి వ్యక్తులు దేవుని దృష్టికి నీతిమంతులు. ఇక్కడ మరొక స్పష్టమైనటువంటి ప్రత్యేకమైన పదం వాడబడింది. ఎవరి దృష్టిలో నీతిమంతులుగా ఉండాలంటే మనం? ప్రభు యొక్క దేవుడి దృష్టిలో నీతిమంతులై ఉండాలండి. అంటే మానవుల దృష్టిలో నీతిమంతులుగా మనం చలామణి బయటికి వాళ్లకు తెలియదు కదా. ఒకటి తెలుస్తుంది, ఒకటి తెలియదు మానవుడికి.
నేను చూడడానికి మంచిగా కనబడచ్చు, మీరు నేను చూడడానికి బాగుండొచ్చు, నీతిగా కనబడొచ్చు. కానీ మానవుడి ఆంతర్యమును ఎరిగినటువంటి దేవుడు గనక ఆయన దృష్టిలో నీతిమంతులుగా ఉన్నవాళ్ళు ఎవరంటే దేవుడి యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున బతికి ఉంటుంది. దీన్ని ఈ యొక్క దాన్ని ఈ కొలమానంగా తీసుకుంటే ప్రపంచంలో నీతిమంతులు ఉంటారా? అన్ని పాటించగలిగినటువంటి పరిస్థితి రావాలి అంటే అది ఎంత సవాలుకరమైన విషయం అండి. మనలో ఒకటి ఉంటే 4 ఉండవు, అంతేనా? ఒక మంచి గుణం అంటే 4 చెడ్డ గుణాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. సో సత్యము లేనటువంటి అంటే నీతి లేనటువంటి వ్యక్తుల మీదికి ఏమొస్తుందని చెప్పబడింది బైబిల్లో? దేవుడి ఉగ్రత వస్తుంది అని చెప్పబడింది. దేవుడు ఉగ్రుడైతే ఇంకేముందండి? కాబట్టి మనం ఎప్పుడూ మన నీతిని పోగొట్టుకోకూడదు. అనగా మనలో ఉన్న సత్యాన్ని పోగొట్టుకోకూడదు. అనగా దేవుడి వాక్యానికి విరుద్ధంగా బ్రతకూడదు. దేవుడి మాటలు పాటించకుండా బాగుపడ్డోడు చరిత్రలో లేడు. దేవుడి మాటలు పాటించినా చెడిపోయినోడు చరిత్రలో లేడు. అలాంటి వాళ్ళు ఒకటి చూపించండి. దేవుడు ఏది చెబితే అది చేశాడు, అలా బతికాడు, అయినా కూడా నాశనం అయిపోయాడు అన్నటువంటి వాళ్ళు ఎవరైనా చూపించగలం మనం? అలాగే దేవుడి మాట వినలేదు, అయినా వీడు గొప్పోడయ్యాడు అన్నటువంటి వాళ్ళని ఎవరైనా చూడగలం మనం? అన్ని చూడండి. గర్విష్ఠులుగా ఉండొద్దు అన్నాడు దేవుడు. గర్వంతో ఉన్నా కూడా గొప్పోడైనవాడు మనం చూడగలమా? గర్విష్ఠుడు నాశనం అయిపోయిన సంగతులే మనం చూడాలి. తిరుగుబాటు చేయొద్దు, తిరుగుబాటు నీకే ప్రమాదం. తిరుగుబాటు చేసిన ఏ ఒక్కడు కూడా బాగుపడ్డట్లేదు. కనుక నీతిమంతులు ఎప్పుడు కూడా సత్యవంతులు అంటే నీతిమంతులు అంటే దేవుడి మాటను తూచా తప్పకుండా పాటించారు అనే లక్షణం మనలో ఎంతవరకు ఉంది అనేటటువంటిది ఆలోచించాలి. ఇక రెండవ లక్షణం చూద్దాం. రెండవ లక్షణం ఏంటంటే రోమాపత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము. నీ మాటలో నువ్వు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడు అబద్ధికుడును గాని దేవుని సత్యవంతుడు కాక తీరడు. సో ఇక్కడ గమనించండి, ప్రతి మనుషుడు అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు అంటే అర్థం ఏంటి? సత్యవంతుడు అబద్ధమాడడు అంతేనా అర్థం? ఏమండి? సత్యవంతుడు అబద్ధమాడడు. ఇప్పుడు మనం ఈ లక్షణాన్ని మన దగ్గర తీసుకుని వద్దాం. అబద్ధాలు ఆడుతున్నాం అనుకోండి, వాళ్ళు ఎవరి పిల్లలు అన్నట్టు? యేసు ప్రభువుల వారు మాట్లాడుతూ యూదులతో ఒక మంచి మాట చెప్పాడు. 8వ అధ్యాయం యోహాను సువార్త 44వ వచనంలో. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధం, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. ఎవరు లేకుండా చేశారు? ఎందుకు అంత కన్ఫామ్ గా చెప్తున్నాడు యేసుప్రభు వారు అంటే అక్కడ చెప్తున్నాడు చూడండి. వాడు అబద్ధికుడును, వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడుతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. సో అబద్ధాలు ఆడేటటువంటి వ్యక్తులు సత్యవంతుల కింద లెక్క కాదు. నేను అడుగుతున్నాను, ఇప్పటిదాకా నాకు తెలిసింది, ఇప్పుడు నేను అబద్ధాలు ఆడకూడదని తెలిసింది, అప్పటి నుంచేనా ఆడట్లేదు, అబద్ధాలు ఆడట్లేదు అన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నాం? ఎవడో ఒక పాట కట్టాడు, సత్యం బలికి హరిశ్చంద్రం అంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు అవసరానికి ఒక అబద్ధం ఆడతారంట కదా. చిన్నదానికి పెద్దదానికి అయిన దానికి కాని దానికి అబద్ధాలు ఆడేవాళ్ళు సత్యవంతులు కాదు. ఈ సత్యవంతులు కాని అబద్ధికులకు గతి ఏంటి అంటే అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడింది ఏంటి? నిత్యాగ్ని.
సత్యవంతుడైన దేవుడి దగ్గర సదాకాలం ఉండగలిగిన వాళ్ళు ఎవరంటే సత్యవంతులే. బోధకులు అబద్ధాలు చెప్తున్నారు, విశ్వాసులు అబద్ధాలు మాట్లాడుతున్నారు, ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తుల్లో నుంచి నిజం రావట్లేదు, ప్రతి దానిలో అబద్ధం. డబ్బు విషయంలో నమ్మకత్వం లేని పరిస్థితులు, అన్ని దొంగ లెక్కలు, అబద్ధపు లెక్కలు. అన్ని దానిలో కూడా లేనిపోనివన్నీ కూడా ఈ కృత్రిమాలు కల్పించుకునేటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు సత్యవంతులు కారు. ఎన్ని అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకున్నటువంటి సేవకులు లేరు ప్రపంచంలో. ఏమండి, ఏదో దిష్టి యంత్రం అని ఈ మధ్యకాలంలో మీరు చూసారో లేదో, క్రైస్తవులకు కూడా దిష్టి యంత్రాలు వచ్చాయి తెలుసా అండి. దాంట్లో మరి శిలువ గుర్తుంటది, ఆ రాగిరేకపోయినా వచనాలు ఉంటాయి, రెఫరెన్స్లు రాసి ఉంటారు. అది కూడా అమ్మేస్తున్నారు, కొనుక్కు సాస్తున్నారు మన వాళ్ళు. ఇది ప్రార్థించిన నూనె, స్పెషల్ నూనె అని చెప్పేసి నూనెలు అమ్ముకునే వాళ్ళు లేరా, కర్చీఫ్లు అమ్ముకునే వాళ్ళు లేరా? అబద్ధం కదా అది. ఆలోచించండి. కాబట్టి ఈ లక్షణాలు మనలో, ఈవెన్ దేవుడి దగ్గర మాటిస్తూ ఉంటాం ప్రార్థన చేసేటప్పుడు, నాయన నేను ఇలా ఉంటా అలా ఉంటా, అబద్ధాలు. డిసెంబర్ 31కి చెప్పేస్తూ ఉంటాం దేవుడి దగ్గర, అబద్ధాలు. అన్నీ అబద్ధాలు. ఇది చేస్తాను అది చేస్తా ఉంటాం, అలా ఉంటాను ఇలా ఉంటానండి, అలా ఉండను ఇలా ఉండను అని మాట్లాడతాం. మళ్ళీ చరామావులే, కుక్క తోక వంకర అన్నట్టుగా మనం మాట్లాడతాం. ఇలాంటి అబద్ధికులు సత్యవంతులు ఎన్నటికీ కాలేరు, దేవుని బిడ్డలు అసలు కాలేరు. దేవుడి సంబంధులు ఎలాగో కాలేరు, దేవుడున్న లోకానికి రాదు. తర్వాత లక్షణం చూద్దాం. 15వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 8వ వచనంలో మాట ఉంది. 8, 9 వచనాలు. నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును. ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. ఈ మాట వరకు చదివారు కదా, దీన్ని చదివిన తర్వాత ఒక డెఫినేషన్ వచ్చింది మనకి, సత్యం అంటే ఏంటో. ఒకసారి చెప్పండి, ఏమన్నా గ్రహించిన వాళ్ళు ఉంటే ఎవరైనా. స్థాపించడం. ఇంకా కొంచెం వాగ్దానం విషయంలో దేవుడు సత్యవంతుడు, అంటే వాగ్దానం ఇస్తే నెరవేరుస్తాడు. అదన్నమాట. సత్యవంతులంటే ఎవరు అని అంటే, వాగ్దానం చేసిన దానిని నెరవేరుస్తారు. ఇది మర్చిపోకండి, వాగ్దానం చేసిన దాన్ని నెరవేరుస్తారు. ఇప్పుడు మనం వాగ్దానాలు చేస్తూ ఉంటాం, ఎక్కడ చేస్తూ ఉంటాం చెప్పండి? ముఖ్యంగా అన్నిటికంటే ప్రధానంగా 2 సందర్భాల్లో చేసిన వాగ్దానాలు మనిషి నిలబెట్టుకుంటూ చాలండి, వాళ్ళ జన్మధన్యం, వాళ్ళు సత్యవంతులు అని అర్థం. ఏమిటి ఆ సందర్భాలు? పెళ్లిలో వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. పెళ్లిలో చేసిన వాగ్దానాలు. ఈరోజు గొడవలు ఎందుకు వస్తున్నాయి? భార్యాభర్తలు జుట్లు ఎందుకు పట్టుకుంటున్నారు? కోట్లు పెట్టి ఎందుకు ఎత్తుతున్నారు? కొట్టుకు సాస్తున్నారు ఎందుకు? ఒకరి మీద ఒకరు నేరారోపణలు ఎందుకు చేసుకుంటున్నారు? ఆ ప్రమాణాలు నెరవేర్చడం లేదు కాబట్టి. నేను నిన్ను ఏమంటారండి, ఆ ప్రమాణాలు చేసేటప్పుడు నిన్ను గౌరవించి, నిన్ను పోషించి, నిన్ను సంరక్షించి, ఇవన్నీ నేను అదే ప్రతిసారి చెప్తూ ఉంటాను. ఏమనంటే, ఇంతవరకు చేసినటువంటి వాటిల్లో పొరపాట్లు జరిగిపోయి వదిలేద్దాం, కనీసం తర్వాత తరాలకు పెళ్లి చేసేటప్పుడైనా అన్నిటికంటే ముఖ్యంగా ఆ కెమెరామెన్కు చెప్పండి, ఒరే నాయన వాళ్ళిద్దరు ఇచ్చి వాగ్దానాలు చేసుకుంటారే భార్యాభర్తలు, అవి కరెక్ట్గా హెచ్డి క్వాలిటీలో పెట్టున్నాయన అని చెప్పి దాన్ని వినిపించాలి, రోజు వినాలి భార్య భర్త. చిత్రం ఏంటంటే సమస్య రికార్డ్ చేసుకొని లేచినప్పటి నుంచి ఇద్దరు చెరొక్కసారి వినాలి. నిజంగా అదేనమ్మా. అందులో వినేటప్పుడు కూడా మనం ఒక ప్రమాదానికి అవకాశం ఉంది. అదేంటో చెప్తారేనండి, భార్య వచ్చి చూడు ఏం చెప్పావు విని చావు అని భర్తకు చెప్పటం కాదు, భర్త వచ్చి భార్యకు నువ్వేం చెప్పావు చూడు వాగ్దానం అని చెప్పటం కాదు, నేనేం చెప్పాను అర్థమవుతుందా మీకు? నేనేం చెప్పాను, అసలు నేనేం వాగ్దానం చేశాను, నేను ఎలా ఉన్నాను, ఇది ప్రాముఖ్యమైనది. అంతే తప్ప నువ్వేం చేశావు నువ్వెలా ఉన్నావు కాదు. ఇతరుల కంట్లో పరిస్థితి కాకుండా మన కంట్లో ఉన్న దూలాన్ని చూసుకోగలగాలి, అది చాలా ప్రాముఖ్యమైనది.
కానీ అలా చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు చూసినా నువ్వే బాగలేవు అనేటువంటి పరిస్థితి తప్ప నేను ఎలా ఉన్నాను అన్నటువంటి ఆలోచన. సత్యవంతుల లక్షణం ఏంటంటే వాగ్దానం చేస్తే చచ్చేంత వరకు దానికి కట్టుబడి ఉంటారు. ఇది మొదలుకొని నెక్స్ట్ ఏంటి చెప్పండి? వాగ్దానం చేసేటప్పుడు ఇది మొదలుకొని తర్వాత ఎవరు గుర్తురాలేదండి? వ్యాధి యందును బాధ చావు మనలను ఎడబాపు వరకు. ఏం ఎడబాపాలంట ఇద్దరిని? చావు. కానీ చచ్చేంత వరకు చావు ఒక్కటే ఎడబాపుతుందా? చచ్చేలోపు ఎంతమంది ఎడదీసిస్తున్నారు చెప్పండి? 3 నెలలకే విడాకులు తీసుకుంటుంది. అయ్యో దారుణం అసలు. ఎవరన్నా ఈ మధ్యకాలంలో ఆ వీడియో కవరేజ్ కి ఇష్టపడట్లేదండి రావటానికి. తెలుసా మీకు? మొత్తం డబ్బులు ముందే కట్టండి అంటున్నారు. అడ్వాన్సులు ఇస్తే మేము రాము సార్ అంటున్నారు. ఎందుకో తెలుసా అండి? వాడు ఆల్బమ్ ఇచ్చేలోపు వీళ్ళు విడిపోతున్నారంట. ఎవడు తీసుకోవట్లేదు, మాకొద్దు పో అంటున్నాడు. మరి తీసుకున్నటువంటి ఈ ఈ కష్టపడి కవరేజ్ చేసింది, మిక్సింగ్ చేసింది, అవన్నీ ఆ కష్టాలకు ఎవరిస్తారు ఇప్పుడు ప్రతిఫలం అంటే నువ్వే పెట్టుకుపో అంటున్నాడు. అదే పెళ్లి పెటాకులు అయిపోయి ఎవడి పాటకు వెళ్ళిపోయారు. వాడు ఇంకొక దాన్ని చేసుకున్నాడు. ఆ అమ్మాయి ఇంకొక వ్యక్తిని చేసుకోవడం జరిగిందని చెప్తున్నా. అది సత్యవంతుల లక్షణం కాదు. రెండవది వాగ్దానం ఎక్కడ చేస్తా చెప్పండి? బాప్తిస్మంలో చేస్తాం. బాప్తిస్మంలో చేసిన వాగ్దానాలు కూడా గట్టిగా మనం పట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, నోటిఫై చేసుకోవాలి. అది కూడా వింటూ ఉండాలి. మనం ఏం చెప్తూ ఉంటాం? ఇంకా మీదట నా జీవితంలో ఎవరికి స్థానం లేదు, నేను ఎవరిని అంత గొప్పగా నేను ఆరాధించను, ఎవరిని ప్రేమించను, నా దేవుడు నాకు ముఖ్యం, నాకు ఏ కష్టాలు వచ్చినా, ఏ కన్నీళ్ళు వచ్చినా, ఏ ఎరుకులు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ అవమానాలు వచ్చినా కూడా నా దేవుడు వదిలిపెట్టను అని దేవుడి సన్నిధిలో నేను ఉంటాను, నేను అన్ని నెరవేరుస్తాను, సంఘానికి వస్తాను, సహవాసంలో ఉంటాను, ఇస్తాను, ఇప్పిస్తాను, చేస్తాను, చేయిస్తాను, వస్తాను, రప్పిస్తాను ఏం చెప్పుకుంటాం? అవి కూడా నెరవేర్చని పరిస్థితుల్లో ఉంటాం. వాగ్దానాలు నెరవేర్చని లక్షణాలు కలిగిన వాళ్ళు సత్యవంతులు కారు. మోసం చేసేవాళ్ళు సత్యవంతులు కారు. దుర్నీతి పరులు అనగా నీతి లేనటువంటి వాళ్ళు, అనగా దేవుడి వాక్యానుసారంగా బ్రతుకులేనటువంటి వాళ్ళు సత్యవంతులు కాదు. ఇంకొక లక్షణం ఉంది. అదేంటి అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారు 6వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 6వ అధ్యాయము 9వ వచనం. 8-10 వచనాలు కలిసి ఉంటాయండి. అందులో మధ్యలో ఒక మాటను చూడండి. మేము అక్కడి నుంచి చదవండి. మేము మోసగాండ్రమైనట్లుండియు సత్యవంతులము. అక్కడ ఆగుదాం. మనకు రావాల్సినటువంటి విషయం వచ్చేస్తుంది అక్కడ. ఏంటో చెప్పండి? మేము మోసగాండ్రమై ఉండియు సత్యవంతులము. అది కాదక్క, ఉండియు కాదక్క, ఉండినట్లుండియు అంటే మనల్ని చూసినప్పుడు మేము మోసగాలం అన్నట్టుగా కనబడుతున్నాం, కానీ మేము మోసగాలం కాదు, సత్యవంతులు అని చెప్తున్నారు పౌలు గారు. అంటే సత్యవంతుల మరో లక్షణం ఏంటండి? మోసం చెయ్యరు. నమ్మించి గొంతు కోసాడు, నమ్మించి గొంతు కోసింది. ఎంత మంచిగా కనపడ్డారు వాళ్ళు, ఎంత నీతిమంతులకు కనపడ్డారు, ఎంత పరిశుద్ధులకు కనపడ్డారు, ఎంత శ్రేష్టంగా కనపడ్డారు వాళ్ళు, వామ్మో ఎంత మోసం చేశారు వీళ్ళు అనేది కాదు. మనము నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉండాలి. ఈరోజు నమ్మదగినటువంటి పరిస్థితుల్లో ఎవరున్నారు? ఒక నమ్మదగిన భర్తగా ఉంటున్నామా? నమ్మదగిన భార్యగా ఉంటున్నాం. ఇంట్లో భార్యను వదిలేసి నానా కష్టాలు తిప్పలు పడి సంపాదించుకొని భర్త రావాలని చూస్తే ఇంట్లో భార్య ఏం చేస్తుందో ఎక్కువ మెజారిటీ ప్రపంచంలో మనకు తెలుసు. వాళ్ళతో వీళ్ళతో ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకునేటువంటి ఆడబిడ్డలు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు లేరా? అలాగే ఎన్నో రకాలుగా కష్టాలు పడి, ఇరుకులు పడి, ఇబ్బందులు పడి, అంతో ఇంతో తెచ్చినా తేకపోయినా, సరిగా చూసుకున్నా చూసుకోకపోయినా
నీతిగా ఉండి భర్తను అన్ని విధాలుగా సిద్ధపరిచి పోయి సంపాదించుకొని రా, ఇంటిని మనం కట్టుకుందాం అన్నటువంటి రీతిగా నమ్మకంతో బయటికి పంపిస్తే బయటకు వచ్చిన భర్త ఏం చేస్తున్నాడు? మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. లేరు అలాంటోళ్ళు. ఈరోజు ఎంత దుస్థితిలో ఉన్నారు అని అంటే, ఏమండి, సీసీ కెమెరాలు ఎందుకు వచ్చాయి? సీసీ కెమెరాలు ఎందుకు వచ్చాయండి? దొంగలు ఎక్కువైనారు కాబట్టి మోసాలు మోసగాళ్ళు ఎక్కువయ్యారు. వెరీ గుడ్ అమ్మా. మోసాలు ఎక్కువయ్యాయి. ఏంటి, గోల్డ్ దుకాణంలోకి వస్తే చాకచక్యంగా కొట్టేస్తున్నారు, మొబైల్ షాపులోకి వస్తే కొట్టేస్తున్నారు, ఏమండి ఇంట్లో కొట్టేస్తున్నారు. అంతా మోసం, అక్రమంగా. ఈ మధ్యకాలంలో ఒకటి చూశానండి నేను. వాళ్ళు ఎట్లా ఉంటున్నారని అంటే, ఒక బిస్కెట్ ప్యాకెట్లో ఒకవైపు మాత్రమే, సగానికి మాత్రమే మత్తుమందు పెట్టి, మరో సగానికి మత్తుమందు లేకుండా జాగ్రత్త పడి, ఒక అందమైన అమ్మాయి పార్కులో ఒక బెంచ్ మీద ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు. వాడి పక్కనే వచ్చి అమ్మాయి కూర్చొని బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసింది, మాటలు కలిపింది, తినండి అని ఇచ్చింది అబ్బాయికి. వాడు పాపం అప్పటి వరకు కొంతవరకు మాట చెప్పాడు, మంచి మాట. ఏమనంటే, మా అమ్మ అపరిచితులు ఇచ్చేటటువంటి దాన్ని తీసుకోవద్దు అని చెప్పింది అన్నాడు. అవునా, అయితే మీకు డౌట్ ఉంటే నేను తింటాను చూడండి అని చెప్పి సగం తినింది. అంటే ఏది, మత్తు మందు వేయనటువంటి ఆ సగం బిస్కెట్ తినేసి మిగిలింది ఇచ్చింది అబ్బాయికి. మరి మంచి అందమైన అమ్మాయి ఎంగిల్ తీసి ఇస్తే వయసులో ఉన్నటువంటి అబ్బాయి సంతోషంగా తీసుకుంటాడు కదా, అట్లాంటి కదా కావాల్సింది. వాడు తీసుకున్నాడు. ఆ మత్తు మందు ఉన్నటువంటి దాన్ని తీసుకున్న తర్వాత పడిపోయాడు. ఒంటి మీద ఉన్నటువంటి బంగారం అంతా ఒలుచుకుపోయి. మోసం. ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో మీరు చూడండి, తూనికలు కొలతల్లో మనం ఒకసారి ఇన్సిడెంట్ జరిగింది. బంగారం చాలా మంది కొంటూ ఉంటాం కదా, కొనేటప్పుడు అటండి మామూలుగా ఏదో సర్ప్రైజ్ చేయాలనో, లేకపోతే నాకు తెలియదా, నేను ఇంకొకరు ఎవరైనా పట్టుకెళ్ళాలా, ఎందుకు అవసరం ఏముంది, నాకు తెలియదు ఏముందని ఓవర్ కాన్ఫిడెన్స్తోనూ తెలిసినటువంటి వాళ్ళని లేకుండా తీసుకెళ్ళిపోయిందట ఒక ఆవిడ. పోగు చేసినటువంటి డబ్బులు దాదాపు 10 లక్షలు. 10 లక్షలు పోగు చేసిన దాన్ని తీసుకెళ్ళి బంగారం కొనడానికి వెళ్ళింది. అది 22 క్యారెట్స్ బంగారు అని అమ్మారట. అది 18 క్యారెట్స్ కూడా లేదట. ఏదో అవసరం వచ్చి బంగారం పెట్టడానికి వెళితే, కుదోబెట్టడానికి వెళ్తే, ఇది 22 క్యారెట్స్ బంగారు కాదు, 18 క్యారెట్స్ కూడా లేదు, దీంట్లో అంత క్వాలిటీ లేదని చెప్తే లబో దిబోమని మొత్తుకున్నది వచ్చారట. మోసం, లక్షల్లో మోసం. ఏంటండి ఒకటో రెండు. మనకు కూడా మీరు ₹1,00,00,000 గెలుచుకున్నారు, కారు గెలుచుకున్నారు అని చెప్పేసి మనకు ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. మీకు తెలుసు కదా, లింకులు పెడతారు. మోసం. ఒకటో రెండండి బాబు. ఇలాంటి మోసగాళ్ళు పరలోకానికి రాలేరు. మోసగాళ్లకు పరలోకంలో ప్రవేశం లేదు. మాట ఇచ్చి నెరవేర్చినటువంటి వాళ్ళను దేవుడు పరలోకానికి రప్పించడు. వాక్యానుసారమైనటువంటి నీతి, దేవుడి మాటలు పాటించినటువంటి వాళ్ళకి దేవుడున్న లోకంలో అర్హత లేదు. అలాగే అబద్ధికులకు పరలోకం లేదు. సో మనం నీతివంతులుగా బతికితే అప్పుడు మనం సత్యవంతులం, అబద్ధాలకు దూరంగా బతికితే సత్యవంతులం, వాగ్దానం మాట ఇచ్చి నెరవేరిస్తే సత్యవంతులం, మోసం అనేది లేకుండా బతికితే సత్యవంతం. అప్పుడు సత్యలోకం చేరుకుంటాం, పరలోకం. లేదంటే అపవాది వాళ్ళ దూతలకు నిర్ణయించబడిన లోకానికి వెళ్తాం. ఇదండి సర్వసత్యం. మనం ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం సత్యవంతులుగా కన్ను మూయటానికి. మరి ఈ సత్యంలో సత్యానికి విఘాతం కలిగించే అవలక్షణాలు ఏదో దేవుడు స్వయంగా చెప్పాడు. ఆ తండ్రి సత్యవంతుడు, నేను సత్యవంతుడుగా ఉండాలని యేసుప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చి నిరూపించాడు. మనలో సత్యం ఎప్పటికీ చావకూడదని నిత్యమంలో ఉండటానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. నిత్యం మనకు అందుబాటులో సత్యవాక్యాన్ని దేవుడు తీసుకుని వచ్చాడు.
ఇన్ని ఉన్నా అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అళ్ళున్నోట్లో శనుందన్నట్టు ఈరోజు ఒకవైపు తండ్రి యేసుప్రభుల వారు, పరిశుద్ధాత్ముడు, దేవుడి వాక్యం, ఇన్ని సత్యాలు మన చుట్టూ ఆవరించి ఉంటే మనలో మాత్రం సత్యం సమాధయింది. సత్యము కోసం మనం సమాధి అయిపోవలసిన వాళ్ళం సత్యాన్ని మనం సమాధి చేస్తాం. ఆ దుస్థితి మనలో ఉండకూడదు పిల్లరా. ఇది సర్వ సత్యం. సో మన తండ్రి సత్యం, మనము సత్యంగా ఉండాలి. మనం ధరించుకున్న క్రీస్తు సత్యవంతుడు కాబట్టి మనం దానికి తగ్గట్టుగా బతకాలి. మనల్ని నడిపించడానికి వస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు సత్యవంతుడు. మరి ఆయన నాయకత్వంలో బతికి మనం సత్యవంతులు. దేవుడి వాక్యము సత్యవాక్యముతో ఉదక స్నానము చేయబడుతూ ఉంటే మరి ఆ పరిమళం ఏది? సత్యం తాలూకు పరిమళం మనలో నిలవని పక్షాన మనము గెలవలేం, తండ్రి ఉన్న లోకానికి వెళ్ళలేం. ఇది సర్వ సత్యం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, మనం ముగించుకుందాం.